ఫస్ట్ ఒకసారి వీడియో చూడండి. ఇది బాధతో బాధ్యతతో అందరూ సొసైటీ ఏమవుతుంది ఏంటి అన్నది తర్వాత దీని గురించి నేను మాట్లాడతాను. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ చూడండి, ఎందుకంటే మన లోయలో నుంచి ఐఫోన్ సెల్ ఫోన్ కొనిలేదని అబ్బాయి, తండ్రి, వాళ్ళ అమ్మ ముగ్గురు చనిపోయిన ఘటన గురించి ఈరోజు మాట్లాడుతున్నామండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ విషయాన్ని పూర్తిగా తినండి. ఇది పూర్తిగా ఈ యొక్క విషయం గురించి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద శ్రద్ధ వహించి ఇది పూర్తిగా వినండి తప్పకుండా. మరి ఇది మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీనగర్లో జరిగింది. మరి అసలు విషయం ఏంటంటే 18 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఐఫోన్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేశాడు. మరి కొనుగోలు చేసిన అయితే ఈఎంఐలు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో కుటుంబాన్ని డబ్బులు అడుగుతున్నాడు. ఈ విషయంపై తండ్రితో తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత కునాల్ ఇంటి నుంచి వెళ్లి తిన్సావ్ ప్రాంతంలో కొండపైకి వెళ్ళాడు. కునాల్ కొండ అంచున నిలబడి ప్రాణాలు తీసుకుంటానని చెప్పడంతో అతని తల్లిదండ్రులు, స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు అతన్ని కిందికి రావాలని బతిమాలారు. కొంతమంది స్థానికులు ఐఫోన్ కూడా ఇప్పిస్తామని చెప్పి అతను ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికి కునాల్ తండ్రి మరి ఆ కొడుకుని వెనక్కి లాగాలని కాపాడేందుకు అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇద్దరు అదుపు తప్పి సుమారు 250 అడుగుల లోతైన లోయలో పడిపోయారు. కొడుకు భర్త పడిపోవడంతో చూసిన తల్లి సంగీత కూడా కొద్దిసేపటికే కొండపై నుంచి పడిపోయింది. ముగ్గురు అక్కడక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐఫోన్ ఈఎంఐ వివాదం విషయానికి ప్రధాన కారణం. పోలీసులు ప్రాథమిక వివరాలకు వెళ్లడాన్ని మొత్తం పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతుందని, కాబట్టి ఐఫోన్ కొనివ్వలేదని అని మాత్రమే చెప్పడం కంటే ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో కుటుంబం జరిగిన వివాదం తర్వాత ఈ విషాదం జరిగిందని చెప్పడం మరింత ఖచ్చితమైన విషయం అండి ఇది. కాబట్టి ఇది నిజంగా అందరికీ ఒక గుణపాఠం. ఒక వస్తువు కోసం అది ఎంత ఖరీదైనా కానీ ప్రాణాల కంటే అది విలువైంది కాదు. పిల్లల కోరికల్ని మరి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కొంతమంది వాగ్వివాదం అయితే, మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఒక క్షణం కోపం, ఆవేశం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా నాశనం చేయగలదని ఈ విషయం గురించి మాట్లాడడం అటు ఇటుగా మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, కొంతమంది అయితే డైరెక్ట్ మరి తల్లిదండ్రులు పిల్లలకన్నా ఎక్కువేం కాదు కదా కొనియొచ్చని కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటే, కొందరు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ బాధలు